నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చట్టం తిప్పబోతున్నారా? అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడుకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, రాబోయే రోజులలో అంటే ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత రాబోయే రోజులలో ఢిల్లీలో చట్టం తిప్పే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు? అంటే మోడీ గారు ఏమన్నా, మరి బాబు గారికి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా ఢిల్లీలో? ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు అనగానే ఒక నేషనల్ ఫిగర్. అవును సార్. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు అని అంటే అందరికీ పరిచయం ఉన్నటువంటి ఒక లీడరు. ఆయన ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయిపోయారు. ఎన్డీఏలో భాగస్వామి అయ్యి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఇంతవరకే అందరూ చాలామంది చూస్తున్నారు. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించిన తర్వాతనే నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకున్నారు అనేది ఒక వర్షన్ ఢిల్లీ కేంద్రంగా వినిపిస్తుంది. ఏంటి ఆ వర్షను అని అంటే, ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ కనుక అనుకున్న విధంగా సీట్లు రాకపోతే మొత్తం పోలరైజేషన్ మారిపోయేటువంటి అవకాశం ఉంది ఢిల్లీ లెవెల్లో. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఒక రకంగా బలపడుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఆప్తో కానీ లేదా ఇతర పార్టీలతోటి పొత్తు ఒక కొలిక్కు వచ్చేసింది. వచ్చినటువంటి క్రమంలో ఇండియా కూటమి కూడా ఎంతో కొంత బలపడుతుంది అనేది వినిపిస్తుంది. ఒకటి తమిళనాడులో కానీ కేరళలో కానీ బలంగా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది. సో మిగతా రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం అంతా కూడా బలంగా ఉంది, ఉత్తర భారతదేశంలో బలహీనంగా ఉంది. సో ఉత్తర భారతదేశంలో కూడా బీహార్లో ఇప్పుడు మళ్ళా కొంత బలపడింది, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా కొంత బలపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ పరిస్థితులు కనుక చూస్తే, ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో మ్యాజిక్ ఫిగర్ కనుక రీచ్ కాకపోతే బీజేపీ, అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఒక నేషనల్ ఫిగర్ అనేది కావాలి. అది నరేంద్ర మోడీ నేషనల్ ఫిగర్. ఆయన ప్రధానమంత్రి, తర్వాత జాతీయ పార్టీ కాబట్టి బీజేపీ, దాంట్లో ఉన్న వాళ్ళందరూ నేషనల్ ఫిగర్లే. కానీ భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చడానికి ఒక పెద్ద తలక అయితే కావాలి. ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నటువంటి అనుభవం చంద్రబాబు నాయుడుకు ఉంది గతంలో. అలాగే నితీష్ కుమార్కి ఉంది, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆల్రెడీ ఎన్డీఏలో ఆయన కూడా ఇటీవలే చేరారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా చేరారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఇండియా కూటమిలో వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ కనుక ఇండియా కూటమిలో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన, బలమైనటువంటి కోరిక ఆ కూటమిలో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి మమతా బెనర్జీ క్లోజు, స్టాలిన్ క్లోజు, అవసరమైతే నితీష్ని కూడా సపోర్ట్ తీసుకోగలడు. సో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్, వాళ్ళు క్లోజు. అంటే రాజకీయంగా వీళ్ళంతా కూడా పూర్వం నుంచి కూడా కలిసి దేశ స్థాయిలో రాజకీయాలు నడిపినటువంటి వాళ్ళు. అలాగే బీజేపీలో కూడా ఒక సెక్టార్, ఒక భాగం, ఒక గ్రూపు లీడర్లు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉంటారు. సో ఇంత విస్తృతంగా ఆయన సామర్థ్యం ఉంది. సో ఇలాంటి సామర్థ్యం ఉన్నటువంటి లీడర్ని ఎలా అయినా సరే బెండ్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అమిత్ షా అలాగే మోడీ ఇద్దరు ముందల కాళ్ళకు బంధం వేశారు. దాంట్లో భాగంగానే ఎన్డీఏలో ఆయన భాగస్వామ్యం చేసుకొని పొత్తు పెట్టుకున్నారు. అయిష్టంగానైనా సరే చంద్రబాబు నాయుడిని దగ్గరకు చేర్చుకున్నారు అనేటువంటిది వినిపిస్తుంది ఇప్పుడు. సో రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏలో చాలా కీలక భాగస్వామి కాబోతూ ఉన్నారు అనేది ఒకటి. ఎన్డీఏలో కీలక భాగస్వామి అయ్యి అక్కడ ఎన్డీఏని నడిపేటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్గా ప్రొజెక్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు 370 లేదా 400 ఎన్డీఏ కూటమికి, 370 బీజేపీకి అంటున్నారు. అన్ని రాకపోవచ్చు అనేది తాజా సర్వేలు చెప్తున్నాయి. ఓకే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కానీ బీజేపీకి అన్ని రాకపోవచ్చు అని అంటున్నారు. అన్ని రాకపోతే కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ అవసరం ఉంటుంది బీజేపీకి. ఎందుకు ఉంటుంది అని అంటే, ఇప్పుడు నరేంద్ర మోడీనే బీజేపీలో ఉండేటువంటి ఒక గ్రూపు వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఒక గ్రూపు సమర్థిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా మెజారిటీ రాకపోతే నరేంద్ర మోడీని ఎన్డీఏలో ఆయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఒప్పుకోకపోవచ్చు చాలామంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక, రాదని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి, వస్తే కనుక నరేంద్ర మోడీని కాదని వేరే వాళ్ళని ఎన్డీఏ తరఫు నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రపోజ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇంకొక వైపు ఇండియా కూటమిలో బలమైనటువంటి లీడర్లు ఉన్నారు, కేజ్రీవాల్, మమతా బెనర్జీ,
మాయావతి ఇంకా దూరంగా ఉన్నారు, తటస్థంగా ఉన్నారు ఇప్పుడు. అలాగే ఎన్సీపీ నేత శరద్ పవార్ కానీ వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. స్టాలిన్ కానీ, పినరయ్ విజయన్ కేరళ సీఎం, వీళ్ళందరూ కూడా బలమైనటువంటి లీడర్లు ఇండియా కూటమిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇండియా కూటమి వైపు ఆయన రావాలని కోరుకున్నారు. ఇప్పుడు ఇండియా కూటమి వైపు ఉంటే కనుక ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక వర్గం భావిస్తుంది. ఇది రైట్ టైము. ఈ టైంలో కనుక ఇండియా కూటమిలో కనుక ఆయన వచ్చినట్టయితే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన ఫోకస్ అయ్యేవాడు చంద్రబాబు నాయుడు అనేది కాంగ్రెస్ వర్గాల నుంచి, అలాగే ఇండియా కూటమిలో భాగస్వాముల నుంచి కూడా వినిపిస్తుంది. ఇలాంటి ప్రతిపాదన వస్తున్నటువంటి విషయాన్ని ముందే గమనించినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్డీఏలో భాగస్వామ్యం చేసేసుకున్నారు. ఇంకా ఆ ప్రతిపాదన అనేది ఆదిలోనే క్లోజ్ అయిపోయింది. ఇటీవల వరకు కూడా కేసీఆర్ దేశకి నేత అంటూ పోస్టులు వేయించుకొని ప్రచారం చేయించుకున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యం కావాలి, ఇండియా కూటమి తరఫు నుంచి ప్రధానమంత్రి కావాలని తాకలాడాడు కేసీఆర్. కానీ ఆయన తెలంగాణ సరిహద్దుల నుంచి బయటికి వెళ్ళలేకపోయాడు. బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా, ఆర్థికంగా బాగా డబ్బులు సమకూరినప్పటికి కూడా ఆయన రాజకీయంగా నేషనల్ లెవెల్లో ఆయన నమ్మరు, ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ని ఎవరు నమ్మరు. ఢిల్లీలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. చెప్పిన మాట మీద నిలబడ్డు, తర్వాత ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళకి మోసం చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. బట్ చంద్రబాబు నాయుడు అంటే అందరితోటి కొంచెం ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉంటారు అనేది, ఆయన కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు అనేది చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి గుడ్ విల్. ఢిల్లీలో ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఎవరైనా సరే నేషనల్ లుక్లో ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎవరైనా చెప్తారు. సో ఒకవైపు ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పేరు వస్తూ ఉన్నటువంటి క్రమంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి తరపు నుంచి కనుక నాయకత్వం వహిస్తే ఎన్డీఏ కూటమికి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందర కాలంగా బంధం వేసి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలోకి లాగేసుకున్నారు. సో ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఆయన కీలకంగా రాబోతున్నారు, కీలకం ఉండే అవకాశం ఉంది. సో ఈ పరిణామం అనేది చంద్రబాబు నాయుడికి తెలియదు అంటే తెలుసు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ఆయన తల వంచుకొని కొన్ని బాధలు భరించి కూడా ఆయన కొన్ని త్యాగాలు చేశారు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం. తన సొంత ప్రయోజనాలు అయితే కనుక ఇండియా కూటమిలో ఆయన కీలకంగా ఉండేవాళ్ళు, ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్ళ ఫోకస్ అయి ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు. కానీ రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, రాష్ట్రమే ముఖ్యం, అమరావతి రాజధాని కట్టాలి, నా కళల ప్రాజెక్ట్ అది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో అందుకే ఆయన అమరావతి కోసం, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, జగన్మోహన్ రెడ్డి అరాచకాలని అడ్డుకోవడం కోసం బీజేపీ తోటి చేయగలపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇవాళ ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు లేదంటే ఆ వ్యక్తిగతమైన రాజకీయ ప్రోగ్రెస్ కోసం అయితే ఇండియా కూటమిలోకి వెళ్ళి ఉండేవాళ్ళు. ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్తారేమో అని చెప్పి ముందుగానే నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరికి కలిసి వ్యూహాత్మకంగా ఆయన ఎన్డీఏ కూటమిలోకి భాగస్వాములు చేసుకున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమిలో ఆయన కీలకమైనటువంటి రోల్ పోషించే అవకాశం ఉంది. ఢిల్లీ పీఠం మీద కూర్చోడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా గతంలో వచ్చినప్పటికి కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళా ఇండియా కూటమి నుంచి ఆయనకి అవకాశం వచ్చినప్పటికి కూడా ఢిల్లీ పీఠం అవకాశం వద్దనుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియా కూటమిని కాదనుకొని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యారు. సో ఆయనకు ఉండేటువంటి సంఘర్షణ, ఆయనకు ఉండేటువంటి పరిస్థితుల్ని ముందుగానే గ్రహించి వ్యూహాత్మకంగా మోడీ, షా ద్వయం ఆయన మీద ఒక వల వేసి వాళ్ళ వైపు తిప్పుకున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.